ఏమిటమ్మా ఈ పని? బాబు గారికి సంగతి తెలిసి ఇంకేమైనా ఉందా నా పని? ఏమన్నట్లే వాంచనర్లవే. పదన ఇంటి దగ్గర దిగబెట్టేస్తాను. బండెక్కండి. నన్ను దిగిపెట్టి వచ్చేలాగా రైలు బండి వచ్చే వెళ్ళిపోతుంది. వచ్చి ఆ పెళ్లి కొడుకు దిక్కు దోచుక చల్లో చచ్చాడే. ఆయన చావడం మాట దేవుడు ఎరిగి. ఈ సంగతి బాబు గారు తెలిస్తే ముందు నేను చచ్చానే. పదన బండెక్కండి. ఎలా వెళ్తారో చూస్తాగా. అమ్మగారు 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 బండి నడిపించా షాయమే కుండాలి, బ్రతుకు నడిపించ నిండారు ప్రేమతో రెండు హృదయాలుండాలి. బండి నడిపించా షాయమే కుండాలి, బ్రతుకు నడిపించ నిండారు ప్రేమతో రెండు హృదయాలుండాలి. ఏమిటండి అమ్మాయి గారు ఇది? ఎవరైనా చూస్తే బాగుంటుందా? ఎందుకండి లేనిపోని ప్రమాదాలు కొని తెచ్చుకోవడం? ఎందుక మన మంచికే. నాకు లేని భయం నీకెందుకు? నాకు నువ్వు నచ్చావు, నా మనసు ఇచ్చాను. నిజం చెప్పు, నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమా? చూస్తుంటే గుండె తడ తడ కొట్టుకుంటుంటే. ఏమన్నా? నేను తప్పు మాట్లాడానండి. తప్పున్నారా? లెంపలేసుకుంటాను, క్షమించండి. నన్ను చూస్తే గుండె దడ దడ కొట్టుకుంటుందా? లేదండి లేదండి, కొట్టుకోండి. అది అల్లారా దారి. నువ్వు మా ఇంట్లో చేసే పని ఏమిటి? ఏముందండి అమ్మా, ఎవరు ఏ పని చెప్తే ఆ పని చేస్తుంటాను. అయితే నేను చెప్పినట్టు నన్ను మన్నిస్తూ అమ్మ అవ్వ తాతమ్మ తవ్వ అంటానండి. అన్నావా? ఈ మాత్రం దానికి గుండెలు అదరగొట్టారు కదండి పిల్లమ్మ గారు. మళ్ళీ పిల్లమ్మ గారు ఎలుకమ్మ గారు. లేదండి లేదండి అంటే అదిగో బండి మళ్ళీ అండి. సరే అనండి. మీరేనా? అంటే ఏమిటండి? నిజంగా నేనేనండి. అంటే చెప్పి బీబీ అంటే పచ్చగన్నేరు పాలెం బుచ్చిబాబు. అయితే తమ కోసం బాబు గారు బండి పంపించారు. పదండి. పంపించారా? పంపుందా? పంపిడు బాబు. అదేనయ్యా, చక్రాలు నిండా గాలుందా? గాలి 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 ఉండడానికి ఇదేం కారు కాదు బాబు, రెండెట్ల బండి. రెండెట్ల బండా? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. పదండి పదండి. ఇది మందేనా? ఏం మిస్టర్ అలా కంగారు పడతావే? ఈ పౌడర్ మొక్కలు షిఫాన్ చీరలు చూసి ముఖం మత్తి ఈ విలేజ్ బ్యూటీ చూద్దామని వచ్చేసరికి ఇక్కడ కూడా మగ ఎదురేసరికి మన హార్ట్ ఆగిపోయింది. అయితే మిస్టర్ మీకు సిటీ అందాలు నచ్చలేదా? నో నచ్చడం ఏంటి నా మగం? అది మన ఫార్ములాకే నచ్చలేదు. మన థీరీ ప్రకారం పట్నం కుర్రాడు పల్లెటూరు అమ్మాయిని, పల్లెటూరు కుర్రాడు పట్నం అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి ఇలా పల్లెటూరు పట్టణాన్ని కలగాపులుగా చేసేస్తే మనలో మనకు సామరస్యం, అప్పుడే మన దేశం కలకలాడుతుంది. అదే మన థీరీ అంటే ఫార్ములా అంటే ఐడియా. అయితే మీది వచ్చి థీరీ. అసలు నేను అది ప్రాక్టీస్ తోనే పెట్టాను తెలుసా? చూసారు అబ్బాయి శుద్ధ నాటు రకం కంట్రీ. మనం పెళ్ళాడబోతున్నాం. వెరీ గుడ్ వెరీ గుడ్. కంగారు ఎందుకు? మనమంతా ఒకటే కదా మిస్టర్. షూర్ మనం తొక్కేది కూడా ఒకే రస్తా, ఎక్కేది కూడా ఒకే బండిలేండి. నీకంతా చెప్తాగా, ముందు బండి ఎక్కండి. లేడీస్ ఫస్ట్, ముందు మీరు ఎక్కండి. బ్యూటిఫుల్, వండర్ఫుల్, ఎక్సలెంట్, బ్యూటిఫుల్ సైట్, బ్యూటిఫుల్ సైట్. మేడం, ఈ విలేజ్ బ్యూటీ నన్ను పిలుస్తోంది. మీరు వెళ్ళండి, ఈ అందాలన్నీ ఆనందించి మళ్ళీ వస్తాను. నాటకం సరిగ్గా నడిపిస్తారా లేక రసాబసా చేస్తారా? డోంట్ వరీ, లీవ్ ఇట్ టు మీ. అదో కనిపిస్తుందే ఆ పెద్ద మేడ, అదే మా ఇల్లు. వెరీ నైస్ వెరీ నైస్. టాడా బాబు, తొందరగా వచ్చింది బాబు. టాడా. బ్యూటిఫుల్. ఓహో, ఈ పల్లెపడిచ లవ్లీ రూపాలు చూసి నా కళ్ళ కరువు తీరిపోయింది, నా జన్మ తరించింది. జలములో. ఎవరయ్యా నువ్వు? ఏమిటా మతలేని మాటలు? కరెక్ట్. మిమ్మల్ని చూసి నా మతిపోయింది. అబ్బే ఏం లేదు, మా సిటీలో ఆడవాళ్ళు ఉన్నారు చూసారు, వాళ్ళ జుట్టు కట్ చేద్దామంటే ఒక జాండు జుట్టు కూడా ఉండదు. ప్లీజ్ చిన్న హెల్ప్ చేస్తారా? అబ్బాయి ఏం లేదు, మా ఊళ్ళో ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాను, మీరంతా వస్తే వాళ్ళ మొగాలు మాడిపోతాయి. ప్లీజ్ హెల్ప్. మేడం.
పదండి, ఈ పిచ్చివాడితో మనకేమిటి? రండి. పిచ్చివాడు నో బుచ్చిబాబు, పచ్చగా నేర్పాలెం బుచ్చిబాబు. వెళ్ళకండి, ఆడుకోండి, జల క్రీడలు ఆడుకోండి, నేనే వెళ్ళిపోతాను. నాయన భట్రాజు, ఇప్పుడు నీళ్ళకి వెళ్తున్నాను, ఇంటి దగ్గర రా, ముష్టేస్తాను. వాట్ భట్రాజు? నో బుచ్చిబాబు, పచ్చగా నేర్పాలెం బుచ్చిబాబు. ఐఎమ్ నాట్ ఏ ముష్టివాడు, గుడ్ జెంటిల్‌మ్యాన్, గుడ్. ఈ కీసర బాసర కూర్చో ఉంటే మరీ దగ్గర జాగ్రత్త. జంటలు మాత్రం పాపా. వాట్ పొమ్మంటావా? పోవడానికి కాలు రావటం లేదు. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. టాడా. అబ్బాయి గారు ఏమైనా చదువు సంఖ్య ఉన్నవారేనా? ఉన్నవారేట పెద్ద పెద్ద పరీక్షలన్నీ ప్యాస్ చేశారు. ఇది విన్నారు, అబ్బాయి గారు 5 నిమిషాల సేపు మాట్లాడితే అధమపడతాం 500 ఇంగిలి తీసుకున్నట్లు దొరుకుతాయట. అయితే ఇక మీద జమీందారు జానకిరామయ్య గారిని దొరలిల్లు అన్నమాట. దొరలిల్లు అన్నమాట ఏంటి? అక్షరావా దొరలిల్లి? పెళ్ళికుమార్ రండి, పెళ్ళికొడుకు రండి. పెళ్లి కొడుకు చాలేవయ్యా, పాలేరుని పట్టుకుని పెళ్లి కొడుకు అంటావేంటి? ఏడే పెళ్లి కొడుకు వస్తున్నారండి, వెనక నుంచి వస్తున్నారు. పెళ్లి కొడుకు వెనక నుంచి నువ్వు ముందుగా తయారయ్యావా? బాబా రండి. అడుగు పెళ్లి కొడుకు వస్తారు. రండి ఇదే కూర్చోండి. ఇవాళ ఇంట్లో నౌకర్లంతా పెళ్లి కొడుకులు అయిపోతున్నారే. ఏమయ్యా సత్యం ఒక్కలేదా? పోయి నీ దాగల కూర్చున్నా గమ్మకత్తో చూసుకో. ఇక్కడేం కాకు. వెళ్ళిన వాడు వెళ్ళాడు, రెక్క పట్టుకుని తీసుకురావడం తెలీదు, చేతులు అడించుకుంటూ చక్క వచ్చాడు. పెళ్లి కొడుకు వస్తాడు అని అందరూ కళ్ళు విప్పు కూర్చుంటే అడ్డమైన గాడిదలన్నీ దిగబడుతున్నాయి. వచ్చారు. రండి అబ్బాయి గారు, రండి. ఐఎమ్ సారీ, ఐఎమ్ లేట్. వెరీ గ్లాడ్ టు మీట్ యు. మిమ్మల్ని అందరూ చూసి చాలా ఆనందించాను. మీరంతా మా ఊరు పెద్దలు, అనగా పెద్ద బుర్రలు. పెద్ద బుర్రలు, బిగ్ హ్యాట్స్. ఐ లైక్ యువర్ విలేజ్ వెరీ మచ్. అది విన్నారా? మనకేమైనా అర్థమైందా? ఇది ఇంగ్లీష్ సత్యం. బట్ కానీ విలేజ్ లో ఐఎమ్ సారీ, పల్లెటూరులో పుట్టి పెరగకుండా సిటీలో జెంటల్మెన్ గా తయారని చాలా ఫీల్ అవుతున్నాను. అంటే చాలా ఫీల్ అవుతున్నాను. పర్వాలేదు, పల్లెటూరు పిల్లాడిగా పట్టకపోయినా పల్లెటూరు వారు అల్లుడుగా వచ్చారుగా, అదే మాకు ఆనందం. ప్రయాణంలో మీరు చాలా శ్రమపడి వచ్చి ఉంటారు. ముందు స్నానం చేసి ఆయాసం తెచ్చుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఒరే రాజు, అయ్యా తీసుకెళ్ళవా? ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి బాబు, నా పెట్టి బేడ ఇదయా? అదే బండిలో ఉన్నారు. వాటర్ మ్యాన్ గా నేను బండిలో పక్కన పెడతా అనుకున్నావా? గో బ్రింగ్ దెమ్, గో క్విక్. హలో, గుడ్ మార్నింగ్. కూర్చోండి. యు ఆర్ హియర్. మీరు ఇక్కడ? ఇల్లు మీదేనా? వెరీ గుడ్. ఐఎమ్ వెరీ లక్కీ. మనం చాలా అదృష్టవంతులు అన్నమాట. అవే మాట్లాడండి. కరెక్ట్. మాటలు చూసి మాట్లాడాలి, మనిషిని చూసి మాట్లాడాలి. అదేమిటండి, మీరు కూడా పనులు చేస్తున్నారు? ఏ తప్ప? వెరీ గుడ్. విలేజ్ ఈజ్ విలేజ్. చూశారు, ఇంత పెద్దింట్లో పుట్టి ఇంత సింపుల్ గా ఎంత అందంగా ఉన్నారండి. వెరీ గుడ్. ఐఎమ్ సో టైర్డ్. ప్లీజ్ 1 కప్ ఆఫ్ కాఫీ. అంటే 1 కప్పు కాఫీ ప్లీజ్. కమ్ ఆన్, గో. వెరీ గుడ్. వాట్ ఈస్ దిస్? ఐ వాంట్ కాఫీ, నాట్ వాటర్. ఇదిగో, ఇది ఏమిటో తెలుసా? వాట్? దిస్ ఇస్ ఫుల్ పుడక స్టిక్. టిక్కో టక్కో, ముందు పళ్ళు తోవండి. వాట్? ఎవరు పళ్ళు? మీవే. నేను గుట్టుకురాను అనుకున్నావా? ఇంపాసిబుల్. పళ్ళు తోవకుండా ఒక్క చుక్క కాఫీ తాగడానికి వీల్లేదు. నాకు బెడ్ కాఫీ అలవాటు లేదు. వీల్లేదు. వాట్ మిస్టర్ బుచ్చిబాబు, ఏంటి గొడవ? సమయానికి వచ్చారు. చూడండి,
ఒక్క సింగిల్ కాఫీ కోసం నన్ను ముప్పు తెప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించడం బాగుందా? చెప్పండి, మీరే చెప్పండి ప్లీజ్ టెల్ మీ. ఏమి చూస్తూ నిలుస్తున్నావు కాంతం? వెళ్ళి కాఫీ పట్టరా. వాట్ ఏ వండర్ఫుల్ నేమ్. ఏ ఆ అమ్మాయి మీకు నచ్చిందా? నచ్చలేమిటండి, ఫస్ట్ సైట్ లోనే మనం ఐస్ అయిపోయాం. అయితే మొదటి చూపులోనే కీచుదాడుకోవటం మొదలు పెట్టారే. అది సెకండ్ సైట్ లేండి, లైక్ పల్స్ రిఫిల్ అంటారు. అది మీకు నేను చెప్పాలా? సరే గాని ముందు కాఫీ తాగండి. థ్యాంక్ యూ. ఇక వెళ్తానమ్మా, అన్నయ్య ఆకలితో ఉంటాడు, అన్నం పట్టుకెళ్ళాలి. మళ్ళీ సాయంత్రం వస్తావు కదా? తప్పకుండా.